అతి ముఖ్యమైనటువంటి అంశం. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులతో పాటు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులంతా, హిందూ మతాన్ని ఆచరించేటటువంటి వారంతా ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో కొలిచేటటువంటి ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం. చాలామంది తీసుకెళ్ళి తిరుపతిని దర్శించుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ పక్కనున్నటువంటి వారికి ఇవ్వడానికి ఎంతో గర్వపడతారు, ఇష్టపడతారు. ఆ తీసుకునేటటువంటి వారు కూడా ఎంతో నిష్ఠతోటి దాన్ని తీసుకొని వారు ఆ దేవుణ్ణి సందర్శించుకున్నంత సంతృప్తిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అరాచకం, దాని యొక్క ప్రతిష్టని దెబ్బతీసినటువంటి విధానం ఆ దేవుడికి కూడా కోపం వచ్చినట్లుంది. సిబిఐ వేసినటువంటి సిట్ రూపంలో వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమేమన్నా అడిగితే ఇవ్వరు కదా, ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అడిగినా ఇవ్వరు కదా. నేనే చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. ఇవాళ స్పీకర్ గారు కూడా ఎమ్మెల్యేల మీద మళ్ళీ విచక్షణ లేకుండా మాట్లాడారు. ఏదో వారి చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తామని బెదిరిస్తూ ఉన్నారు. మేమేం వారినేమి ఆపలేదు, వద్దు అని చెప్పలేదు. ఇవాళ మమ్మల్ని కించపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జీతాల గురించి. అదే ప్రశ్నను నేను చంద్రబాబు నాయుడు గారికి వేశాను. నాకున్నటువంటి హక్కు ద్వారా ఒక శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు గత 2014-19 టెన్యూర్లో రానప్పుడు తను జీతం తీసుకున్నాడా లేదా, తీసుకుంటే ఎంత తీసుకున్నాడు వివరాలు ఇవ్వమని అడిగాను అసెంబ్లీ వ్యవహారాలు చూసేటటువంటి చీఫ్ సెక్రటరీ గారిని. నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు తప్ప నేను అడిగింది ఏం చేయలే. బెదిరించే కార్యక్రమాలు చేశారు తప్ప నేను అడిగింది ఇవ్వలా. దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాలేదు, చంద్రబాబు గారు రాలేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి వారే కదా వీరిద్దరూ. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు. ఎస్, బయట పెట్టండి వారి వివరాలు. మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీ ఇష్టం, తీసుకోండి. మేము మా ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండలిలో మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. 22 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం ప్రజల వైపు అనేది ప్రజలకు తెలుసు. మీరేదైనా తప్పు చేస్తే మీకే అవి చుట్టుకుంటుంది అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు జీతం తీసుకోకపోతే రిలీజ్ చేయొచ్చుగా ఆ డేటాని, బయట పెట్టొచ్చుగా డేటాని. హౌస్ అలవెన్సెస్ తీసుకోకపోతే బయట పెట్టొచ్చు కదా డేటాని. ఇవాళ వారు కూడా మాట్లాడతారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లడ్డూ కల్తీ వ్యవహారం మీద ఇక మాట్లాడదలుచుకోలేదు నేను అని. ఏం మాట్లాడతావు నువ్వు? మాట్లాడడానికి నీకు మాట్లాడడానికి ఏముంది? మీ మోకాళ్ళకి మీ మెడలకి చుట్టుకుంది. మీరు చేసినటువంటి పాపం మీకే తిరిగి వచ్చేసింది. ఎస్, నిజం. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థకి లాభం చేయడానికి చంద్రబాబు గారు ఆడినటువంటి తెరచాటు ఇంద్రజాలమే ఈ యొక్క ఇందాపూర్ డైరీ. చంద్రబాబు గారి ఇంద్రజాలమే ఇందాపూర్ డైరీ. చంద్రబాబు గారి మాయా రాజకీయానికి ఇదొక పరాకాష్ట. ఇందాపూర్ అనేటటువంటి డైరీ హెరిటేజ్దే అని, హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఒక్కసారి ఇది జూమ్ చేయాలి. హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా 17వ నంబర్ ఇందాపూర్ డైరీ ఉంది. దీనిలో క్లియర్గా నేను రౌండ్ ఆఫ్ చేసి హైలైట్ చేశాను. ప్లాంట్ నేమ్ ఇందాపూర్. వారు ఏం రాశారు పైన? హెరిటేజ్, కింద వారి సతీమణి గారు, చంద్రబాబు గారి సతీమణి గారి యొక్క ఫోటో, పైన హెరిటేజ్. వారి యొక్క ఇందాపూర్లో ఉన్నటువంటి డైరీ పేరు, ప్లాంట్ పేరు ఇందాపూర్ అని రాశారు. హైలైట్ చేశాను నేను వెబ్సైట్లో. ఈ డైరీ హెరిటేజ్ది. ఊరికి ఒక పేరు చెప్పి
ఊరికి ఒక పేరు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టారు. చాలా రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది నేను కల్పించింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది కాదు. హెరిటేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల సరి సంఖ్యలో 17వ నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీ ఉంది. ఈ డైరీ 17వ నంబర్గా ఉన్నటువంటి ఇదొక పేజ్. దీనిలో చాలా క్లియర్గా 17వ పేజ్గా ఉంది ఇందాపూర్ డైరీ. ఈ ఇందాపూర్ డైరీ దాదాపు 2014 చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిడ్ వేస్తూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క నెయ్యి కోసం బిడ్ వేస్తూ ఉంది ఈ డైరీ. 2015లో బిడ్ సాధించింది. 278 రూపాయలకి ఆ రోజు టెండర్ వేసింది. టెండర్ దక్కించుకుంది. 278 రూపాయలకి కంపెనీ సప్లై చేసింది ఇందాపూర్ డైరీ. ఇదే కంపెనీ మళ్ళీ 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయింది. కంపెనీ ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయిందంటే ఏంటి దాని అర్థం? నాణ్యత లేదు అని కదా. ఒకసారి నాణ్యత లేనటువంటి కంపెనీ, ఒకసారి బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ 2016లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పేస్తాడు, చిటికేసేస్తాడు. అట్లట్లా కుదురుతుందయా, మా నెయ్యి తీసుకోవాలి కదా అని అంటాడు. వెంటనే 6 నెలల్లో మళ్ళీ వాళ్ళకి పర్మిట్ వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే పెండ్యాల శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి 2000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ఆ రోజు సిట్ దర్యాప్తు చేస్తే ఆ రోజు పారిపోతాడు, ఎంక్వైరీకి రాడు. 2024లో గవర్నమెంట్ రాంగలోనే తెలుగుదేశం అతను వచ్చేస్తాడు, అతనికి ప్రమోషన్ ఇస్తారు, అతన్ని ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెడతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాంగలోనే అవినీతి పరులంతా శుద్ధపూసలైపోతారు. అదేవిధంగా ఇది కూడా, ఈ డైరీ కూడా 2016లో వారే కదా ఉంది. టీటీడీ ఫెయిల్ చేసింది దాన్ని. టీటీడీ ఫెయిల్ చేసినటువంటి కంపెనీని చక్రం తిప్పేశాడు. 2016లో మళ్ళీ దానికి అప్రూవల్ ఇప్పించేశాడు. 2019 దాకా మళ్ళీ అది చక్రం తిప్పుతూనే ఉంది. అనేక సందర్భాల్లో బిడ్ వేస్తూనే ఉంది ఇందాపూర్ కంపెనీ. 321 రూపాయికి దాదాపు 11 లక్షల లీటర్ల నెయ్యి సప్లై చేసేటటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1గా 321 రూపాయికి 2019లో బిడ్ దక్కించుకుంది, సప్లై చేసింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బిడ్ రాలా తనకి, లేదా ఎందుకు పాల్గొనలేదో, లేదా సప్లై చేసిందా లేదా పక్కన పెడితే 2025లో చంద్రబాబు నాయుడు గారి కల్తీ లడ్డు వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయినటువంటి, నాణ్యత లేనటువంటి ఈ కంపెనీ, ఇందాపూర్ కంపెనీ, హెరిటేజ్ కంపెనీ చక్రం తిప్పేస్తుంది. 658 రూపాయలకి నెయ్యినిచ్చేస్తుంది. టెండర్ దక్కిచ్చేసుకుంటుంది L1గా. ఇవాళ 658 రూపాయలకి నేతిని సప్లై చేస్తుంది ఈ కంపెనీ. ఏమంటే నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, 278 రూపాయలకి నెయ్యి ఇచ్చినటువంటి ఈ కంపెనీకి 658 రూపాయలకి నెయ్యి టెండర్ని మీ టీటీడీ పాలక మండలి ఎందుకు కట్టబెట్టింది? 321 రూపాయలకి 2019లో టెండర్ దక్కించుకొని సప్లై చేసినటువంటి ఈ కంపెనీకి 658 రూపాయలకి మళ్ళీ ఎందుకు ఇచ్చారు మీరు టెండర్? 2019లో పాల రేట్ ఎంత, ఈరోజు పాల రేట్ ఎంత? గణనీయమైనటువంటి పెరుగుదల లేనే లేదు. గణనీయమైనటువంటి పెరుగుదల లేనే లేదు. మరి ఎలా 400 రూపాయలు పెరిగిపోతుంది లీటర్ మీద? ఏ విధంగా 400 రూపాయలు లీటర్ సార్? 10
లక్షల లీటర్లు. ఒక్కసారి కౌంట్ వేసుకోండి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం వాళ్ళకే కావాలి. ఆకలి ఆకలి ఆకలి. ఎంత అవినీతి చేసినా సరిపోవట్లా వాళ్ళకి. లక్షల కోట్ల వ్యక్తిగా మారిపోయాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అత్యంత సంపన్నమైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు, అత్యంత సంపన్నమైనటువంటి ఇంకొక మంత్రి నారాయణ గారు, ఇంకొక మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారు. టాప్ 10లో నలుగురు అయినా సరిపోవట్లా వీళ్ళకి. దేవదేవుడి యొక్క ఖజానాని కూడా కొట్టేయాల. కాసుల కక్కుర్తి కట్టబెట్టేశారు. ఇదంతా బయటకు వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. లోగుట్టు బయటపడిపోయింది. వెంటనే 3 రోజుల్లో నాటకం మొదలు పెట్టేశారు. 17వ నంబర్గా ఉన్నటువంటి ఇందాపూరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తొలగిపోయి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 17వ నంబర్ వరుస సంఖ్య, దీనిలో మాత్రం 2వ నంబర్ వరుస సంఖ్య. చూడండి ఎంత మారిపోయిందో. అందుకే వీళ్ళ భాగోతం తెలుసు కాబట్టి, వీళ్ళు మారుస్తారని తెలుసు కాబట్టి ముందే వీడియో తీసి పక్కన పెట్టాం. వీడియో కూడా ప్లే చేస్తాం తర్వాత. వారు ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి కంపెనీ ఈరోజు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎందుకైంది? ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇందాపూర్ ప్లాంట్ అని పెట్టినటువంటి పేరు ఇవాళ ఇందాపూర్ సపరేట్ ఐడెంటిటీ ఎందుకైంది? ఆ రోజు హెరిటేజ్లో భాగస్వామి అని ఉన్నటువంటి ఆ కంపెనీ ఇవాళ సపరేట్ ఐడెంటిటీని ఎందుకు ఆ కంపెనీకి ఇస్తున్నారంటే తప్పించుకోవాలి. బయటపడిపోయింది, బండారం బయటపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడానికి ఏమీ లేదు. అసెంబ్లీలో కూడా వారి అవినీతి బట్టల్ని ఇప్పేస్తారు కాబట్టి, వారు తగిలించుకున్నటువంటి ముసుగుని తొలగిస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చ జరగకూడదు, అందుకే అసెంబ్లీలో మాట్లాడలేరు. అదేవిధంగా కౌన్సిల్లో ఇవాళ చర్చకి డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చర్చని జరగకుండా అచ్చెన్నాయుడు గారు వచ్చేసి మాట్లాడేస్తారు. అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పేస్తారు. అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? ఫస్ట్ ఏమో హెరిటేజ్కి సంబంధం లేదన్నారు, రెండోసారేమో ఇందాపూర్ తోటి మేము పాలు పెరుగు పనీర్ తీసుకుంటామని మూడింటిని చెప్పారు. మరి మూడింటిని చెప్తే ఇది ఇందాపూర్కి సంబంధించినటువంటి ప్యాకెట్, దీని ముందు పేరేముందండి? ఇందాపూర్తో సంబంధం లేదన్నారు కదా. సంబంధం ఉంటే చూపిమని అచ్చెన్నాయుడు గారు పెద్ద పెద్ద కేకలు వేశాడు కదా. అయ్యా అచ్చెన్నాయుడు, నోరేసుకొని పెద్ద పెద్దగా మాట్లాడడం కాదు, ఇది నీ బ్రాండ్ హెరిటేజ్. దీని వెనక్కి తిప్పి చూస్తే ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది? ఇది ఇందాపూర్. ఇది మీ భాగోతం. ఈ విధంగా చేసి చర్చించడానికి దమ్ము లేక, చర్చించే ధైర్యం లేక, సత్తా లేక కౌన్సిల్ నుంచి పారిపోయి వాయిదా వేశారు. ఇవాళ వాయిదా వేశారు. ఇంకా మాట్లాడితే వారు మాట్లాడతారు, నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు లేదా చేప నూనె ఇదే కాదంట, ఇంకా ఏమున్నాయని చెప్పాడు, బాత్రూములు కడిగేటటువంటి కెమికల్ ఉంది అని చెప్పాడు. ఇది హెరిటేజ్ నెయ్యి, వారి యొక్క షాప్లోనే కొనుక్కొచ్చాం హెరిటేజ్ నెయ్యి. దీని వెనుకున్నటువంటి ఈ యొక్క స్టిక్కర్, ఇంగ్రీడియంట్స్లో ఉండేటటువంటి స్టిక్కర్ని మేము పెద్దగా చేశాం. ఈ స్టిక్కర్ ఎవరైనా రాష్ట్ర ప్రజలందరూ గమనించవచ్చు. ఈ స్టిక్కర్లో ఈ కింద రౌండ్ ఆఫ్ చేశాం. బి క్యారోటిన్ వారు చెప్పినటువంటి
నిక్షేపాలు ఉన్నటువంటి కెమికల్ వారు ఏదైతే చెప్పారో ఆ నిక్షేపాలు ఉన్నాయి ప్రమాదం అని చెప్పారో ఆ యొక్క కెమికల్ ఇది. బీ కెరోటిన్ 736 మిల్లీగ్రాములు ఉన్నాయంట ఈ నెయ్యిలో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి టీం చెప్పాలి, ఇది బాత్రూంలు కడిగేటటువంటి కెమికలా, భోజనంలో వేసుకొని భుజించేటటువంటి నెయ్యి అనేది? ఇది నెయ్య, బాత్రూంలు కడిగేటటువంటి కెమికలా? నీ నెయ్యిలో, నీ కంపెనీ నెయ్యిలో బీ కెరోటిన్ ఉంది, నీ పెరుగులో ఉంది. మరి ఇది బాత్రూంలు కడగడానికి ఉపయోగించాలి ఇప్పుడు ప్రజలందరూ. రాజకీయం కోసం ఉచ్చం నీచం లేదు, ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా మాట్లాడతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ యొక్క బండారం కూడా. రీసెంట్ కాలంలో విపరీతంగా మార్కెట్లో ఈ చర్చ వస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ పాలల్లో క్యాన్సర్ నిక్షేపకాలు ఉన్నాయని దాన్ని బ్యాన్ చేసిందని పక్క రాష్ట్ర మంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. కేటీఆర్ గారు ప్రూవ్ చేసిందా ఈ కంపెనీ? భువనేశ్వర్ గారు ప్రూవ్ చేశారా? ట్రస్టులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నామంటున్నారు కదా, ట్రస్టులు పెట్టి మీరు చేస్తుంది సేవ కాదు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ కారకాలు మీ పాలల్లో ఉన్నాయని పక్క రాష్ట్ర మంత్రి అంటే ఈరోజు వరకు మీరు దాన్ని నిరూపించలేకపోయారు, లేవు అని. ఈ మధ్య కాలంలోనే పెరుగులో ఈ మధ్య కాలంలోనే కల్తీ ఉందని, పెరుగులో పాలే లేవని ₹1,00,000 పెనాల్టీ వేశారు. ₹1,00,000 పెనాల్టీ వేశారు ఈ కంపెనీకి. అంటే ఏంటి? హెరిటేజ్ పాలు నాణ్యం కాదు, హెరిటేజ్ పెరుగు నాణ్యం కాదు, మరి నెయ్యి ఎట్లా నాణ్యమైంది వస్తుంది? ఒకవేళ కల్తీ జరిగుంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది, కల్తీ జరిగుంటే ఆ నేరం, ఆ ఘోరం చంద్రబాబు నాయుడు గారిది, వారి వ్యవస్థది. ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒక్కసారి వారు చేసినటువంటి డ్రామాను ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో ఈ నెయ్యి, కల్తీ నెయ్యి అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో అది ఆ శాంపిల్ తీసినటువంటి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయో ఒకసారి సీరియల్గా చూద్దాం. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే మాకున్నది కొన్ని ప్లాట్ఫామ్సే, వాళ్ళలాగా పచ్చ మీడియాలు మాకు లేవు, పిచ్చి కూతలు కూసేటటువంటి వ్యవస్థ మాకు లేదు, ఒక అసత్యాన్ని నిజమని చెప్పేటటువంటి వ్యవస్థ మాకు లేదు. అందుకే అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట, నిజాన్ని పదే చెబుతూనే ఉండాలి, లేకపోతే అసత్యమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని చెప్పారు ఆ మహానుభావుడు. అందుకే పదే చెప్తున్నాం. ఒకసారి గమనించండి, ఈ రాష్ట్రంలో 2024లో ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి 16వ తారీఖు. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. కరెక్ట్గా 2 రోజుల తర్వాత అంటే మే 15వ తారీఖు ఈ ఏఆర్ డైరీ అనేది టెండర్ యాక్సెప్ట్ అవుతుంది. ఈ ఏఆర్ డైరీ అనేటటువంటి ఈ కంపెనీ ఏదైతే 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినటువంటి ఈ 4 ట్యాంకర్లు వచ్చింది ఎలక్షన్ జరిగిన తర్వాత. ఈ కంపెనీకి అప్రూవల్ వచ్చింది ఎలక్షన్ జరిగిన తర్వాత. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే మొట్టమొదటి ట్యాంకర్ని ఈ ఏఆర్ డైరీ పంపిస్తుంది. ఈ ఏఆర్ డైరీ పంపించినటువంటి మొట్టమొదటి ట్యాంకర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. టెండర్ యాక్సెప్ట్ చేసింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఎన్నికల కోడ్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ప్రభుత్వం ఉంటుందండి? ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందండి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందండి? 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీ హయాంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత
పోనీ ఆ 4 ట్యాంకర్లు వచ్చాయి, మొదట 4 ట్యాంకర్లు వచ్చాయి, అవి యాక్సెప్ట్ అయినాయి. జూన్ 12, 20, 25న 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు యాక్సెప్ట్ అయ్యాయి. మరి తర్వాత వచ్చినటువంటి జూలై 16, జూలై 23 వచ్చినటువంటి ఆ రిపోర్ట్లు ఏవైతే సంబంధించినటువంటి 4 ట్యాంకర్లు తర్వాత వచ్చాయి. ఈ 4 ట్యాంకర్లు టీటీడీలో ఉన్నటువంటి ల్యాబులు టెస్ట్ చేసి వీటిలో కల్తీ ఉందని నిర్ధారణ చేస్తాయి. ఆ కల్తీ ఉన్నటువంటి ట్యాంకర్ని వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్పేసి టీటీడీకి సంబంధించినటువంటి వారు ఆ ఏఆర్ డైరీకి మెయిల్ చేస్తారు. ఆ ట్యాంకర్లు ఏఆర్ డైరీ వెనక్కి తీసుకొని వెళ్ళాలి, కానీ వెళ్ళదు. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు 4 తీసుకెళ్ళి ఈ ట్యాంకర్లని జూలై 27న శ్రీకాళహస్తిలోని ఒక స్టోన్ క్రషర్ దగ్గర పార్క్ చేస్తారు. ఈ పార్క్ చేసినటువంటి ఈ 4 క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లు, అంటే టీటీడీ నిరాకరించినటువంటి ట్యాంకర్లు, టెస్టుల్లో ఫెయిల్ అయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ దొడ్డిదారిన ఆగస్టులో, సెప్టెంబర్లో, ఎక్కడ జూలై, ఎక్కడ ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 2 నెలలు వైష్ణవి డైరీకి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఒక స్టోన్ క్రషర్ దగ్గర శ్రీకాళహస్తిలో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసినటువంటి ట్యాంకర్లను మళ్ళీ టీటీడీ తీసుకుంటుంది, అది నెయ్యిలో వాడేస్తుంది. ఆ వాడినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పంచెగ్గొట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు పడిపోతాడు. ఏందా ఇది? ఏం చేస్తున్నారు? ప్రజలను మోసం చేస్తున్నారు. మీ గవర్నమెంట్లో టీటీడీని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు, ఎంత టీటీడీకి అప్రతిష్ట చేస్తున్నారు. క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లు అదే టీటీడీ టెస్ట్ చేసి ఫెయిల్ చేసి పంపిస్తే మళ్ళీ ఈ లోపలికి వచ్చినప్పుడు టెస్ట్ చేయరా? మీకు సంబంధించినటువంటి వారు కదా, దాదాపు అక్టోబర్ అంటే ఎన్ని నెలలండి? 4 నెలలు, 100 రోజుల తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినటువంటి ట్యాంకర్లు మీకు వచ్చాయంటే అది మీ సంబంధం కాదా? ఎస్, కావాలని చేసినటువంటి ఉదాంతం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2018లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది. అప్పుడు కూడా ఇందాపూర్ డైరీ సప్లై చేస్తుంది, హెరిటేజ్. అది సప్లై చేస్తున్నప్పుడు నెయ్యే కదా సప్లై చేస్తుంది. మరొక జీవో ఇస్తారు వీళ్ళు, 87,750 కేజీల నెయ్యి సువాసన పెంచటానికి పరాగ్ అనేటటువంటి L1గా ఒక కంపెనీ, దొడ్ల అనేటటువంటి కంపెనీకి ఒక కంపెనీకి వీళ్ళు టెండర్ ఇస్తారు. 370 రూపాయల పైన అనుకుంటాను, 380 రూపాయలకి 2018లో. ఒక్కసారి గమనించండి రాష్ట్ర ప్రజలందరూ, నెయ్యితో తయారు చేసేటటువంటి లడ్డుకి మళ్ళీ నెయ్యి వాసన కోసం మళ్ళీ నెయ్యి కొనడం ఏంటి? అంటే 278 రూపాయలకి ఇందాపూర్ సప్లై చేసినప్పుడు అది నెయ్యి కాదా? మీరు చెప్పినటువంటి జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇది సప్లై చేశారా? ఆ వాసన రాకుండా ఉండడానికే మళ్ళీ ఈ యొక్క మెరుగులు దిద్దడానికి ఈ నెయ్యిని మళ్ళీ పిలిచారా? దీనిలో చాలా క్లియర్గా ఉంది చూడండి. ఈ టెండర్ డేటెడ్ 27/8/2018, 27వ తారీఖు ఆగస్టులో 8వ నెల 2018 బిడ్ వేసినటువంటిది. ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ గీ త్రూ టిన్స్, టిన్నుల ద్వారా ఆవు నెయ్యి సువాసనలు పెంచటానికి ఇది కొన్నారంట. అంటే మీరేం చెప్తున్నారు దీని ద్వారా? 321 రూపాయలకు ఒక నెయ్యి కొంటున్నారు, 380 రూపాయలకు ఒక నెయ్యి కొంటున్నారు. అదే కంపెనీ 278 కొంటుంది, మళ్ళీ సువాసన పెంచడానికి మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి నెయ్యి తెప్పిస్తున్నారంటే అప్పటి వరకు మీరు చేసింది కల్తీ నెయ్యా? అప్పటి నుంచి మీరు తిరుమలలో వాడింది కల్తీ నెయ్యా? ఏది నిజం? 278కి మీరు సప్లై చేసింది నెయ్యి కాదు అని మీరు ఒప్పుకుంటున్నారా? 321 రూపాయకి నెయ్యిని సప్లై చేసినటువంటి ఇందాపూర్ డైరీ మీ హెరిటేజ్ అయితే, మీ భాగస్వామి కంపెనీ అయితే, ఆ కంపెనీని ఏమీ పరీక్షించకుండానే ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారా మీరు?